ఏదర రామకృష్ణ గారు, ఆర్థిక సంక్షోభానికి దగ్గరలో ఉన్నామా? క్వెషన్ మార్క్. క్లారిటీ కాదు ఇది, క్వెషన్ మార్క్ మాత్రమే. ఎందుకంటే అమెరికాలో 40 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సో భారత్లో చూస్తే కూడా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ కూడా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను కూడా పెంచుతుంది. సో ఏంటంటారు పరిస్థితి? ఎందుకంటే మార్కెట్లు కూడా ప్రతిరోజు బ్లడ్ బాత్లోకి వెళ్ళిపోతున్నాయి. అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ని? ఓకే అండి, ఇప్పుడు ముఖ్యంగా మనం అమెరికన్ మార్కెట్స్ కన్నా చూసినట్లయితే స్టాక్స్ భారీ పతనాలకు గురయ్యాయండి. అంటే ఒక బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి అని మనం చెప్పచ్చు క్లియర్గా. ఎందుకంటే 20% కరెక్షన్స్ జరిగినాయి అమెరికన్ మార్కెట్. ఈవెన్ నాస్డాక్ ఇండెక్స్ అయితే దాదాపుగా 45% దాకా కరెక్షన్ జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్, నాస్డాక్లో ఉన్న స్టాక్స్ అయితే 80% వాల్యూస్ కోల్పోవడం జరిగింది, పెద్ద పెద్ద స్టాక్స్. సో తర్వాత మీరు అడిగిన ద్రవ్యోల్బణం గురించి చూసినట్లయితే 40 ఏళ్ల కనిష్టానికి గరిష్టానికి వెళ్ళటం జరిగింది. అంటే 1981లో ఉండే ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ మధ్యలో ఈ మాంద్యం అనే విషయం మనం మాట్లాడితే, గతంలో ఇన్ఫ్లేషన్ 4%కి వెళ్ళినప్పుడే, 4% అమెరికాలో రీచ్ అయినప్పుడే మాంద్యంలోకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మనం 8.6 దగ్గర ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే 8.6కి వెళ్ళినా కానీ ఇంకా అఫిషియల్గా మాంద్యంలోకి వెళ్ళాము అనేది చెప్పటం లేదు. అంటే వెళ్తాము అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కువ మంది యూఎస్ అనలిస్టులు, ఎక్కువ ట్విట్టర్లో మనం చూసినట్లయితే ఈ కామెంట్స్ భారీగా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి సంక్షోభానికి సంబంధించి ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఇది ఒక పర్టికులర్, అంటే ఒక పెక్యులర్ సినారియో అండి. దీన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. సో ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఎక్కువ కాలం పాటు ఈ ఇన్ఫ్లేషన్ సినారియోస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఈ మాంద్యం వచ్చినప్పుడు ఉద్యోగాలు ప్రాబ్లం ఉండేది, అంటే ఉద్యోగాలు ఉండేవి కాదు. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ఉద్యోగాలు ఉంటాయి, కొత్తగా ఉద్యోగాలు ఉంటాయి, కానీ ఇన్ఫ్లేషన్ ఆగదు. బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ ఆగే పరిస్థితులు కనిపించవు. ఇలాంటి ఒక విచిత్రమైన సినారియోలో ఇప్పుడు మనం ఉన్నాం. సో ఇది భారీ స్థాయిలో ప్రపంచంలో చాలా దేశాలను తాకే అవకాశం ఉందండి. అంటే ఇలాంటి సినారియోస్కి వెళ్ళడానికి కారణం ప్రతి ఒక్క ప్రభుత్వాలు ప్రతి దేశం ఇమ్మడిముమ్మడిగా అప్పులు చేయటం. ఈ అప్పులు చేయటం వల్ల భారీగా అప్పులు చేసి అది ఆ డబ్బుని ప్రజల్లోకి పంప్ చేయటం ద్వారా ఈ ఇన్ఫ్లేషన్ అనేది అదుపులోకి రాదండి. మనం కేవలం గతంలో గవర్నమెంట్స్ ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా ఇన్ఫ్లేషన్ అదుపులో చేయడానికి బ్యాంక్ వడ్డీలు పెంచితే సరిపోయేది. సో ఎప్పుడైతే రుణాలని ఇవ్వటం తగ్గించడం, మార్కెట్లో బహిరంగంగా నగదు లభ్యత లేకపోవడం, ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గించుకొని ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ సంక్షేమ పథకాలు ప్రతి దేశంలో, ఈవెన్ అమెరికాలో కూడా ఈ ఫ్రీబీస్ ఎక్కువైపోవడం వల్ల, ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఆ ఉచితాలని ఆటోమేటిక్గా స్పెండ్ చేస్తారు పబ్లిక్. స్పెండ్ చేసే ప్రాసెస్లో ధరలు రెక్కలు వస్తాయి ధరలకి. ఆ ధరలకు రెక్కలు ఎప్పుడైతే వస్తాయో ఇన్ఫ్లేషన్ తగ్గదు. అదే సైమల్టేనియస్గా కొంత గ్రోత్ ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ప్రపంచ వృద్ధి అనేది కొంత కుంగుబాటుకు లోనే అవకాశం ఉందండి. అంటే ఈ సందర్భంలో మనం 4% ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది 2.9కి పరిమితం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే దీనికి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. అంటే చైనాతో చాలా దేశాలు విభేదించడం, సంబంధాలు తెగదెంపులు చేసుకోవటం, అంటే వ్యాపార సంబంధాలు, ఈ కరోనా పుణ్యం, ఇలాంటి కారణాలన్నీ కూడా ఈ వృద్ధి రేటు కుంటుపట్టడానికి కారణంగా కనిపిస్తుంది. సో ఇలాంటి వృద్ధి రేటు తగ్గడం, ఇన్ఫ్లేషన్ పెరగటం, అయినా కానీ ఈ ఉద్యోగాలు పెరగటం, ఇట్లాంటి రకరకాల కారణాలు, అంటే ఇండికేటర్స్ ఇదివరకులా కాకుండా కొద్దిగా మిక్స్డ్ ఇండికేటర్స్ మనకు కనిపిస్తున్నాయి. పోనీ ఈ ఇన్ఫ్లేషను లేకపోతే ఈ ప్రైసెస్ తగ్గుతాయా అంటే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దాదాపుగా $120 రేంజ్లో క్రూడ్ ఆయిల్ ధరలు పలుకుతూ ఉన్నాయి. సో ఈ క్రూడ్ ఆయిల్ ఇంకా పైకి వెళ్తాయి. ఇంకా అంటే మెయిన్గా ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చిందో ఆ పైప్ లైన్స్ అన్నిటిని బ్లాక్ చేశారు యూరోప్ కంట్రీస్. బ్లాక్ చేసేసి వాళ్ళు కూడా ఈ క్రూడ్ ఆయిల్కి లేకపోతే గ్యాస్కి గల్ఫ్ మీద డిపెండ్ అవుతాం మొదలుపెట్టారు. ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ ధరలు ఏమాత్రం కిందకి రావడం లేదు. సో ఈ కారణాల చేత భవిష్యత్తులో ఇంకా క్రూడ్ ఆయిల్ ధరలు 150 మార్కుని రీచ్ అయ్యే అవకాశం ఉంది బ్యారెల్ పర్ డాలర్.
అంటే పర్ బ్యారెల్ $150కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఇన్ఫ్లేషన్ ఇప్పుడే వెనక్కి వస్తుంది అనేది మనం చెప్పలేము. అంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఇన్ఫ్లేషన్లోనే అంటే మనం ఉండే అవకాశం ఉంది. ఎక్కువ నెలలు ఎక్కువ క్వార్టర్స్ ఇన్ఫ్లేషన్లో ఉండే అవకాశం ఉంది. అంటే ఒక ఇన్ఫ్లేషన్ ఇలాగే స్టాగ్నేట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. తద్వారా ఏంటంటే మార్కెట్స్ కొంచెం భయానకమైన వాతావరణంలో ఉన్నాయి. మరి 130-140 కోట్ల జనాభా ఉన్న మన దేశం పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? మొన్నటికి మొన్న శ్రీలంకలో పరిస్థితి చూసాము. అక్కడ ఆకలితో జనాలు అలమటించిపోయి అక్కడ ప్రభుత్వం మీద ప్రభుత్వాత నేతల మీద కూడా కొంత వాళ్ళు తిరుగుబాటు చేశారు. తర్వాత పాకిస్తాన్లో కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడ కూడా ఒక లీటర్ పాలు కొనాలంటే ₹1000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కూడా పాకిస్తాన్లో దాపురించాయి. మరి మన పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే మన పరిస్థితి కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉందండి. అంటే మనము ఇప్పటికీ ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయినప్పటికీ కొంతవరకు మనము ఈ గత కొద్ది సంవత్సరాలు కొద్ది దశాబ్దాలుగా కొంత గ్రోత్ అనేది మన దేశంలో కూడా మనం చూసాం. అంటే ఎక్స్పోర్ట్ ద్వారా సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఫార్మా రంగంలో కానీ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించుకోవడం, అట్లాగే నదుల్ని ఎక్కువ కాలువలు అంటే డ్యామ్స్ ఇవన్నీ నిర్మించుకొని ఎక్కువ అంటే వ్యవసాయానికి సంబంధించిన భూముల విస్తీర్ణాన్ని పెంచడం, ఇలాంటి కొన్ని కారణాల చేత కొంత మన పరిస్థితి బాగానే ఉందని మనం చెప్పచ్చు కంపారిటివ్గా వేరే దేశాలతో పోలిస్తే. అట్లాగే మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలోనూ వాటిల్లో బాగానే ఉన్నాం. అంటే ఒక టాలెంట్ పూల్ అనేది మన దేశంలో ఉంది. అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉండటం, తర్వాత ఐటీ రంగంలో టాలెంట్స్, కోడింగ్ టాలెంట్స్ ఇలాంటివి ఉండటం వల్ల, క్రియేటివ్ పీపుల్ ఎక్కువ ఉండటం వల్ల మనం కొంత ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అదే సందర్భంలో మార్కెట్స్లో మనం అనుకున్నట్టు మార్కెట్స్లో ఉండే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లేదా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్స్ వేరే ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్స్ ఫండమెంటల్స్ వాళ్ళకి మ్యాచ్ కాకపోవచ్చు. ఎఫ్ఐస్ వెళ్ళిపోవడానికి అంటే మన ఫండమెంటల్స్ కొంచెము వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అంటే ప్రైసెస్ కొంచెం అధికంగా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. ఆ కారణాల చేత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం భారీగానే అట్రాక్ట్ చేస్తాం. మరి ఇండెక్స్ పరిస్థితి ఏంటంటారు? ఈ బ్యాంక్ నిఫ్టీలు, సెన్సెక్స్ వీటి పరిస్థితి ఏంటి? అంటే టెక్నికల్గా చూసినప్పుడు ఎప్పుడైతే అమెరికన్ మార్కెట్స్ చాలా వీక్గా ఉన్నాయో అదే వరవడిలో మన ఇండెక్స్లు కూడా చిన్నగా ఆ దారి తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఓకే. ప్రస్తుతం మనం రీసెంట్గా మొన్న గురువారం జరిగిన ఇన్సిడెంట్ చూస్తే బ్లడ్ బాత్ టోటల్గా అంటే మార్కెట్లో ఒక డబుల్ బాటమ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. అంటే 15,700 15,600 మధ్యలో సపోర్ట్ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు మార్కెట్లో. కానీ ఆ పాయింట్లో సపోర్ట్ తీసుకునే అవకాశం కూడా కనిపించింది. ఆ రోజు మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండడం వరల్డ్ వైడ్. అమెరికన్ మార్కెట్స్ ఆఫ్టర్ ఈవెంట్ తర్వాత కూడా పాజిటివ్గా ఉండటంతో మన మార్కెట్స్ అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని అందరూ గెస్ చేశారు. కానీ మన మార్కెట్స్ అక్కడ ఏమాత్రం సపోర్ట్ తీసుకోకుండా ఆ థర్డ్ అంటే డబుల్ బాటమ్ ఫార్మేషన్ని కట్ చేసుకొని కిందకి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోవటం వల్ల మనము నెక్స్ట్ ఒక ఫ్రీ ఫాల్కి సిద్ధంగా ఉన్నామేమో అనిపిస్తుంది. అంటే ఆ ఫ్రీ ఫాల్ దాదాపుగా మనల్ని ఒక 14,000 పాయింట్స్, నిఫ్టీని 14,000, అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 29,000, సెన్సెక్స్ అయితే 47,500 ఈ ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 22 మిడ్లో ఉన్నాం. సో మీరు చెప్పిన దాని ప్రకారం మరి రాబోయే రోజుల్లో అంటే రాబోయే కొద్ది నెలల్లో రోజులు కూడా కాదు, కొద్ది నెలల్లో అంటే ఆ సపోర్ట్ అంటే ఏమాత్రం అంటే పై మార్కెట్స్ నుంచి కనుక సపోర్ట్ రాకపోతే అది కాక ఎఫ్ఐస్ కనుక చూసినట్లయితే దాదాపుగా ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ సంవత్సరంలో నేను చెప్పాను అంటే దాదాపుగా 5 నెలలు మాత్రమే అయింది 2,59,000 కోట్ల రూపాయలకు అమ్మకాలు జరిపారు. సో అమ్మకాలు జరిపినప్పుడు దానికి అగెనిస్ట్గా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు షేర్స్. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు ఎంతవరకు కొనగలుగుతారు? మనం లేటెస్ట్ రిపోర్ట్స్ చూస్తే ఈ వార్తాపత్రికల్లో అంటే బిజినెస్ మ్యాగజైన్స్లో వచ్చే వార్తలు చూసినప్పుడు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి ఈ రోజు కూడా, డిఐలు పెరుగుతున్నారు అని అనుకుంటాం. అంటే ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. అంటే ఎలాగంటే మంత్లీ
దాదాపుగా 12,000 కోట్ల రూపాయలకి రీచ్ అయినాయి. ఎవ్రీ మంత్ సాధారణ ప్రజానీకం 12,000 కోట్ల రూపాయలకి ఎస్ఐపీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎస్ఐపి పెనిట్రేషన్ ఎక్కువైందంటారు. ఎక్కువైందని అనిపిస్తుంది. కానీ లేటెస్ట్ మంత్ రిపోర్ట్ మేలో చూస్తే లోపల డిఐస్ నుంచి కూడా దాదాపు 75,000 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి పబ్లిక్ విత్డ్రా చేసుకున్నారు. జరిగిపోతుంది. కానీ అగ్నెస్ట్గా డిఐస్ కొంటున్నారంటే కేవలం ఈ విత్డ్రాల్స్కి ఉన్న రిజర్వ్స్ అంటే ఫైనల్గా లాస్ట్లో ఉండే క్యాష్ బ్యాలెన్సెస్ అన్నీ అయిపోయి ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఇంకా అమ్మకాలు కనుక వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మార్కెట్స్ భారీ పతనాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఎఫ్ఐఎస్ని ఆపలేము. డిఐస్ కూడా అమ్మకాలకు మొదలు పెట్టారంటే ఫాల్ అనేది ఇంకా సివియర్గా ఉంటుంది. సో మార్కెట్స్ ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నాయండి. అంటే ఇక్కడ ఏమాత్రం సపోర్ట్ దొరికినా మార్కెట్స్ కొంత కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సపోర్ట్ దొరకకపోతే ఫ్రీ ఫాల్ ఉండే అవకాశం క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎదరా రామకృష్ణ గారు. ఆర్థిక మాంద్యం రాబోతుందా అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.